హాయ్ అందరికీ. ఈరోజు మనం తెలంగాణలో రేషన్ కార్డుల పంపిణీ గురించి విశ్లేషించబోతున్నాం. రేషన్ కార్డులు భారతదేశంలో ప్రతి ఒక్కరికి చాలా కీలకమైన విషయం. ఇవి ప్రజలకు సరసమైన ధరలకు నిత్యావసర వస్తువులు అందించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియలో పలు కొత్త మార్పులు తీసుకువచ్చింది. మరియు ఈ మార్పులు ప్రజలకు ఎలా ప్రభావితం చేస్తున్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ వీడియోలో మనం రేషన్ కార్డుల పంపిణీ యొక్క ప్రాధాన్యత, ప్రజలు ఎదుర్కొంటున్న సవాళ్లు, ప్రభుత్వ చర్యలు మరియు ఈ వ్యవస్థ ద్వారా ప్రజలకు లభించే అవకాశాలను పరిశీలించబోతున్నాం. రేషన్ కార్డుల పంపిణీ ఉద్దేశం మరియు ప్రాధాన్యత. రేషన్ కార్డులు అనేవి ప్రజల జీవితంలో ఎంతో ముఖ్యమైనవి. ప్రభుత్వం నిరుపేద, బీద మరియు పేద వర్గాల కుటుంబాలకు తక్కువ ధరలకు గోధుమ పిండి, చక్కెర, తైలము, పాలు, బియ్యం వంటి పదార్థాలను అందిస్తుంది. ఇది ప్రజల బడ్జెట్ను సరి చేయడంలో, జీవిత స్థాయిని మెరుగుపరచడంలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతి 12 సంవత్సరాల తర్వాత రేషన్ కార్డుల పంపిణీకి మొదలుపెట్టింది. ఇందులో ముఖ్యంగా ఆర్థికంగా నిరుపేదలు నాణ్యమైన ఆహారం అందుకోవడం అనేది లక్ష్యాన్ని చేరుకోవాలని ఆదేశించారు. రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ చాలా వర్గాల ప్రజలకు ఉపయోగకరంగా ఉంది. కానీ ఈ కార్యక్రమంలో కొన్ని సవాళ్లు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ ప్రక్రియకు సంబంధించిన అవస్థలు, కొరతలు మరియు తప్పులు ప్రజలు ఎదుర్కొంటున్నారు. పేరు తప్పుల జాబితాలు, రేషన్ కార్డు అప్డేట్స్, ప్రధాన డేటాబేస్లో సమస్యలు ప్రజల వద్ద అర్థం కాకుండా జరిగిపోతున్నాయి. ఈ సమయాలలో రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యలను అధిగమించడానికి పరిష్కారాలు వెతకడం చాలా ముఖ్యం. సమీకరణ సమస్యలు లేదా పాత వివరాలు తప్పుగా నమోదవ్వడం వంటి సమస్యలు పెద్ద సవాళ్లుగా మారాయి. ప్రజలు ఈ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంపై వివిధ రకాల స్పందనలను ప్రదర్శిస్తున్నారు. కొంతమంది ఈ ప్రక్రియ ద్వారా తమ జీవనోపాధిని సులభతరం చేసుకోవాలని భావిస్తున్నారు. వారందరూ స్వేచ్ఛగా సరసమైన ధరలకు అవసరమైన వస్తువులు పొందడంలో సంతోషంగా ఉన్నారు. అయితే మరికొందరు పాల్గొన్నవి అవగాహన లోపాలు లేదా డేటా సమస్యలు గురించి మాట్లాడుతున్నారు. ఇంకా కొంతమంది ప్రజలకు రేషన్ కార్డుల ద్వారా వారి హక్కులను కోల్పోయినట్లు ఆశిస్తారు. ఈ వీడియోలో మీరు ప్రజల స్పందనను చర్చించబోతున్నారు. ఇది మీరు చూడవలసిన ఆసక్తికరమైన విషయం. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యలను అధిగమించడానికి ఆధునిక సాంకేతికను ఉపయోగించుకుంటుంది. ఆధారిత సిస్టమ్, వెబ్సైట్ మరియు ప్రభుత్వ యాప్లు ద్వారా ఈ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి కొన్ని ప్రాంతాల్లో ఈ ప్రవేశ సమస్యలు మిగిలి ఉన్నప్పటికీ సాంకేతిక పరిష్కారాలు, సంస్థల మధ్య సమన్వయం మరియు ప్రజాసేవ కేంద్రాల ద్వారా ప్రభుత్వం రేషన్ కార్డుల పంపిణీ మరింత సరళతరంగా మారుస్తోంది. ప్రధానంగా రేషన్ కార్డుల పంపిణీ ప్రజలకు ఆర్థిక సమయం, ఆహార సురక్షత మరియు జీవిత ప్రమాణాలను మెరుగుపరచడంలో ముఖ్యమైన మార్గంగా నిలుస్తుంది. ఈ అవకాశాలు యువతకు ఆర్థిక స్వాతంత్ర్యానికి ఇవ్వడంలో, ప్రజలకు మద్దతు మరియు ఆరోగ్య నిర్వహణ వంటి పలు మార్గాల్లో విజయవంతంగా ఉపయోగపడుతుంది. ఈ విధానం భవిష్యత్తులో మరింత మెరుగుపడుతుంది అని మనం భావించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానాలు, ఆధునిక సాంకేతికత మరియు ప్రజా సహకారంతో రేషన్ పంపిణీ మరియు సులభంగా, ప్రముఖమైన మరియు ప్రభావవంతమైనదిగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి కామెంట్స్లో మీరు అనుకున్న మార్గదర్శకాలు, సవాళ్లు మరియు ప్రభుత్వ చర్యలు వివరించండి. ఈ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ గురించి ఇంకా తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరింత ఆసక్తికరమైన సమాచారాన్ని మరింత త్వరగా పొందడానికి మీ ఫోన్లో నోటిఫికేషన్లను అనుమతించుకోండి. ధన్యవాదాలు.